ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్నాం ప్రియులారా. ఈ భూమి మీద బ్రతుకుతున్న మన ఆలోచన ఎక్కువగా మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా వారి ద్వారా మనం ఏదైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో వారి ద్వారా మనం పొందుకోవాలి అనుకునేది ఏంటంటే ఆశీస్సులు లేదా ఆశీర్వాదాలు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆశీర్వాదం మాకుంటే చాలు అనే కదండి ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేస్తుంటారు, భక్తి చేస్తుంటారు. మనుషులుగా బ్రతుకుతున్న మనం తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కూడా తల్లిదండ్రులు మమ్మల్ని దీవిస్తే మంచిది, తల్లిదండ్రుల యొక్క దీవెనలు మాకు ఉండాలి, వారి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలనే ప్రతి పిల్లవాడు లేదా పెద్దవారు ఆలోచిస్తారు. అలాగే ఒక గురువు ఉన్నారనుకోండి, గురువు దగ్గర ఉండే శిష్యులు కూడా మా గురువు యొక్క ఆశీస్సులు, మా గురువు యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క చల్లని దీవెనలు మా పైన ఉంటే మా జీవితాలు బాగుంటాయి అని శిష్యులు గురువుకు లోబడి బతుకుతారు, వారి మాటలు వింటారు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటే వారి యొక్క ఆశీస్సులు మా మీద ఉంటాయి అన్న ఆలోచన కూడా ప్రతి మనిషికి ఉంటుంది. అంటే మనిషి యొక్క ఆలోచన అంతా ఇదిగోండి దీవెనలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలపైనే తిరుగుతుందన్న సంగతి ఈరోజు ప్రతి మనిషి చేస్తున్న భక్తి ఎందుకోసం అంటే ఇదిగోండి దేవుని దగ్గర నుంచి మనిషికి ఆశీస్సులు రావాలి. ఎప్పుడైతే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని దీవిస్తారో బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. మీలో ఏ మనిషి అయినా, ఏ మనుష్యుడైనా తన కుమారుడు రొట్టెని అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు నిరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులు నిరిగి ఉండరా అని దేవుడు చెప్తున్నాడు. అంటే తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీ పిల్లల్ని గొప్ప స్థితిలో ఉంచాలని, వారు ఏదైనా అడిగితే అది ఇవ్వాలని, ఒకవేళ వాళ్ళు ఆహారం అడిగితే ఆహారం పెడతారు, మంచి ఆహారం పెడతారు. చెడ్డవాడైనప్పటికీ, తాగుబోతైనప్పటికీ తన పిల్లలను గొప్పగా చూడాలి, గొప్ప ఆహారం పెట్టాలి, మంచి వస్త్రాలు, మనకు లేకపోయిన వారికి మంచిది ఇవ్వాలి అని ఆలోచించే బ్రతుకుతున్న ఈ మనుషుల లోకంలో మరి అంతకంటే గొప్పవాడు ఎవరు అంటే దేవుడు. మరి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం మనిషికి ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. మనుషులు ఇచ్చేది లేదా పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదం కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. మరి అటువంటి గొప్పదైన ఆశీర్వాదం ఏమని మనం అనుకుంటాం? మనుషుల్లాగా ఉండేదా? మనుషులు ఇచ్చేది దేవుడు ఇస్తాడా? మనుషుల కంటే గొప్పది ఇస్తాడా అంటే మనుషుల కంటే గొప్పది ఇస్తాడు. అది బైబిల్లో దేవుడు రాపించాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తన సేవకును పుట్టించి మీలో ఉన్న ప్రతి మనుష్యుని తన దుష్టత్వం నుంచి మళ్లించుట, దేవుడు ఆశీర్వదించుట అని బైబిల్లో చెప్పబడింది. అంటే ఒక మనిషి తన చెడుతనం నుంచి తప్పించి, తన దుష్టత్వం నుంచి తప్పించి, తన పాపము నుంచి విడిపించి మనిషిని రక్షించి పరలోకం ఇవ్వడమే దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మనిషికి కావాలంటే మనిషి దేవుని మాట వినాలి. బైబిల్లో మనుషుల గురించి చెబుతూ దేవుడు ఒక మంచి మాట రాపించాడు. ఒక మనిషి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పింది బైబిల్. అంటే ఒక మనిషి దీర్ఘాయుష్, దేవుడు తనకిచ్చిన ఆయుష్ మొత్తం బ్రతకాలంటే మనిషి ఏం చేయాలో తెలుసా? తన తల్లిదండ్రుల మాట వినాలి. అంటే భూమి మీద ఉన్న ఈ జీవితకాలం నువ్వు సుఖంగా బ్రతకాలంటే, లేదా నీకు ఇచ్చిన కాలం ముగిసేంత వరకు నువ్వు ఉండాలంటే, చివరి వరకు నీ ఆయువు వెళ్ళాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి అన్నాడు. మరి నిత్య జీవమైన పరలోకంలో శాశ్వత కాల జీవం నువ్వు పొందాలంటే ఈ భూమి మీద ఎవరి మాట వినాలంటే ఇదిగో దేవుని మాట విన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఇదిగో నీ పాపముల నుండి క్షమించి నీకు రాబోయే శిక్ష ఏదైతే ఉందో అగ్నిగుండం, పాతాళ లోకం నుంచి నిన్ను తప్పించి దేవుడున్న ఆ స్వర్గమైన ఆ నిత్య జీవాన్ని, అంత గొప్ప లోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే భూమి మీద మనుషులుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇదిగోండి ఆ నిత్య జీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆయన భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఏ పాపం చేయకుండా, ఏ చెడుతనం జరిగించకుండా అందరికంటే గొప్పగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికి తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మాట వింటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో పరలోకాన్ని ఇవ్వడం. అంతకంటే గొప్పదైన ఆశీర్వాదం ఎవరు? అయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ఆయన వెళ్తున్నప్పుడు చెబుతున్న మాట,
నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. అంటే దేవుడే చెప్తున్నాడా? ఆ దేవుడే స్వయాన్ని చెప్తున్నాడు ఏంటంటే, మీరు నన్ను నమ్మాలి, నమ్మితే సరిపోదు అంటున్నాడు, విశ్వాసం ఉంచితే సరిపోదు అంటున్నాడు, బాప్టిజం పొందాలి. ఏంటి బాప్టిజం ఏంటి? ఇదిగోండి, లోకంలో ఏదైనా ఒక దాన్ని మనం పొందాలంటే, ఉదాహరణగా బ్యాంక్కి వెళ్ళామనుకోండి, మన బ్యాంకులో మన అకౌంట్లో కొంత సొమ్ము ఉందనుకోండి, ఆ సొమ్ము తీయాలంటే ఇదిగోండి నువ్వు బ్యాంక్కి వెళ్ళి నా డబ్బులు ఉన్నాయి నాకు ఇచ్చేయండి అని క్యాష్ కౌంటర్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఎవరు? మరి ఏం చేయాలి అంటే, ఇదిగో ఒక స్లిప్ రాయాలి. స్లిప్ రాసి ఎంత అమౌంట్ కావాలి నీకు, ఆ అమౌంట్ రాయాలి. అమౌంట్ రాస్తే సరిపోతుందా? అది నెంబర్ వేయాలి, అక్షరాల్లో రాయాలి. అక్షరాల్లో రాస్తే సరిపోతుందా? అందులో నీ సంతకం పెట్టాలి. సంతకం కూడా నువ్వు బ్యాంకులో అప్లై చేసుకునేటప్పుడు, బ్యాంక్ బుక్ తయారు చేసుకున్నప్పుడు ఎటువంటి సంతకం పెట్టావో అటువంటి సంతకం పెడితే, అది ఈ సంతకం సరిపోతే అప్పుడు నీకు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇస్తాడు. ఇది మనకు అర్థమైతే, అంటే ఒక బ్యాంకులో ఉన్న నీ సొంత అకౌంట్లోని డబ్బులు నువ్వు తీసుకోవడానికే ఒక రూల్ అంటూ ఉంది. దాని ప్రకారం మనం చేయాలి. మరి పరలోకం వెళ్ళాలంటే దేవుడు కూడా ఒక రూల్ పెట్టాడు. ఏంటి అంటే, ఇదిగో మీ నిమిత్తం నా ప్రాణం పెట్టానని మీరు విశ్వసించాలి. విశ్వసించిన మీరు బాప్టిజం పొందాలి. బాప్టిజం ఎందుకు? బాప్టిజంలో జరిగే కార్యక్రమం అంటే ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది, ఇదిగో యేసు మృతి పొందాడు, ఆయన నమ్మిన వారు కూడా పాపపు జీవితంలో మృతి పొందాలి. యేసు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఎప్పుడైతే బాప్టిజం నీటిలో మనల్ని ముంచి తిరిగి లేపుతారు అంటే ఏంటో తెలుసా? నువ్వు కూడా తిరిగి లేస్తున్నావు, నూతనంగా జన్మిస్తున్నావు. పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని, ఒక క్రొత్త జన్మ దేవుడు నీకు ఇవ్వడమే బాప్టిజం యొక్క ఉద్దేశం. నీ మనస్సాక్షిని నూతన పరచడమే, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డమే బాప్టిజం యొక్క ఉద్దేశం. అంటే ఖచ్చితంగా ప్రతి మనిషి భూమి మీద మరణం తర్వాత పాతాళంలోకి వెళ్లకుండా ఉండాలంటే దేవుడు పెట్టిన రూల్ ఇది. ఎప్పుడైతే బాప్టిజం పొందుతామో, బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అన్నాడు. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని విశ్వసించాలి రక్షకుడని, ఆయన తిరిగి లేచాడని విశ్వసించాలి. విశ్వసించిన మనం చేయాల్సిన ఒక కార్యక్రమం ఉంది. బాప్టిజం పొందడం వల్ల మనకు దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని అనుగ్రహిస్తాడు. ఆ వరం పొందుకోవాలన్నా, పాతాళంలోకి వెళ్లకుండా పాప క్షమాపణ పొందాలన్నా, భూమి మీద చేయవలసిన మొట్టమొదటి ప్రక్రియే బాప్టిజం. విశ్వాసం తర్వాత చేయవలసిన పని బాప్టిజం. అలా తీసుకుని నీ అంతం వరకు దేవుని మాటలు వింటూ ఆ మాటల్లో మనం బ్రతకగలిగితే దేవుడున్న లోకానికి మనం చేరుకుంటాం. ఒకవేళ దేవుని ఆజ్ఞలు పక్కన పెడితే, రూల్స్ ఫాలో అవ్వకపోతే మరి బ్యాంకులోనే డబ్బులు ఇవ్వరు. మళ్ళీ అటువంటిది దేవుడుండే లోకానికి ఎంట్రీ ఇస్తారా అంటే వచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి, అది భూమి మీద మాత్రమే సాధ్యం. మరణం తర్వాత అయ్యో నాకు తెలియలేదు అని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత అడిగినా ఇచ్చే వరకు మనకు అర్హత ఉండదు. భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, నమ్మి బాప్టిజం పొందండి, రక్షింపబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.